నెక్స్ట్ కొత్త ఫైల్ తీసుకో, సిటీ ఇది ఫోల్డర్ తీసుకో, లిస్ట్ Okay. ఆపరేషన్స్, లిస్ట్ ఆపరేషన్స్. ఫైల్ నేమ్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ స్మాల్. ఓకే, క్యాపిటల్ నేను చెప్పినప్పుడు మాత్రం Mhm. సిటీస్ ఈక్వల్స్ టు ఓపెన్ చేయలే. ఓపెన్ చేసిన జస్ట్ ఓకే, వెయిట్ ఫైల్ ఎక్స్టెన్షన్ కూడా రావట్లేదేంటి, హైలైట్ అవ్వట్లేదు. పక్కన ఖాళీ స్థలంలో రిఫ్రెష్ చేయి, రిఫ్రెష్, షో మోర్ ఆప్షన్స్కి వెళ్ళు, రిఫ్రెష్. పైథాన్ ఇన్స్టాల్ అయిందా? ఉంది. ఓకే, అయితే పైన టాప్కి వెళ్ళు, వ్యూ, టాప్ లో వ్యూ ఉందా? ఎక్స్టెన్షన్ ఎనేబుల్ చేసినావా? లాస్ట్ ఆప్షన్ ఎక్స్టెన్షన్ చేయలేదు చూడు అక్కడ, ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ అనేది ఇది మ్యాండేటరీ స్టెప్. షోలోకి వెళ్ళు, ఎక్కడికి వెళ్తున్నా? షోలోకి వెళ్ళు ఫస్ట్, లాస్ట్ ఆప్షన్ ఎత్తాడు, లాస్ట్ ఆప్షన్కి వెళ్ళు, అక్కడ వెయిట్ చేయి. ఏం ఎనేబుల్ చేయలేదు ఇక్కడ, అది ఇంపార్టెంట్. ఓకే, ఎక్స్టెన్షన్ మార్చలేమన్నమాట, లేకపోతే రీనేమ్ చేసి రిమూవ్ చేయి. ఇప్పుడు చేంజ్ అయిందా? మరి ఇన్ని రోజులు ఫైల్స్ ఎలా క్రియేట్ చేశాను? నేను నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లో నుంచి చేస్తున్నా. ఇది రావాలి, అది రావాలి, రెండు రావాలి, అది ఒకటే వస్తే ఎట్లా? అది క్లోజ్ చేయి, ఫైల్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేయి, అది క్లోజ్ చేయి. అదే ఫైల్ మాత్రమే. వెయిట్, నో గుడ్, క్యాన్సిల్ కానీ, నో గుడ్, ఇది కూడా నో చెయ్యి. ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఫ్రెష్గా ఓపెన్ చేయి, ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. ఓకే, సిటీస్ ఈక్వల్స్ టు సిటీస్. కొంచెం జూమ్ చేయమా, లెటర్స్ చాలా చిన్నగా ఉన్నాయి. సెట్టింగ్స్ టూల్స్ కి మధ్యలో కింద ఆప్షన్ మీద జూమ్ చేయి. ఓకే, ఇంకొంచెం. నువ్వు క్లాసెస్ ఆల్రెడీ విన్నావా? లేదు. ఓకే, సరే. సిటీస్ ఈక్వల్ లిస్ట్ అంటే ఎలా కనుక్కుంటామంటే స్క్వేర్ బ్రాకెట్ తో కనుక్కుంటాం. ఓకేనా? దీని లోపల స్ట్రింగ్స్ వాడచ్చు. స్ట్రింగ్స్ అంటే తెలుసుకుని మనకి ఎలా డిక్లేర్ చేయాలో, హైదరాబాద్, చెన్నై, పూణే అలా పెట్టు. సింగిల్ కొటేషన్ వాడితే సింగిల్ తో ఎండ్ చేస్తాం, కామా. నెక్స్ట్ ఇంకోటి బెంగళూరు, చెన్నై, స్పేస్ ఇవ్వు, కామా తర్వాత స్పేస్, కామా తర్వాత ముందర కాదు, కామా కంటిన్యూగా నెక్స్ట్ అట్లా బెంగళూరు, కామా స్పేస్, ఇంకట్లా 3 ఇవ్వు. స్ట్రింగ్స్ మీద అందరికీ క్లారిటీ వచ్చిందా ఎలా డిక్లేర్ చేయాలో? ఒక్కరే ఇచ్చా థమ్స్ అప్. ఇంకా ఓకే డన్. ఓకేనా? మనకు మ్యాండేటరీ తెలుసుకోవాల్సిన ఆప్షన్ ఏంటి? చూడగానే స్క్వేర్ బ్రాకెట్స్ ఉండాలి, దాని లోపల ఎనీ ఎలిమెంట్స్ అనమాట. ఓన్లీ స్ట్రింగ్సే కాదు, ఇంటిజర్స్ ఉండొచ్చు, 1 2 3 ఉండొచ్చు, పేర్లు ఉండొచ్చు, మన ఇష్టం అనమాట. లిస్ట్ అనేది నాన్ హోమోజీనియస్ వాల్యూస్ అలా చేస్తుంది. నాన్ హోమోజీనియస్ అంటే సేమ్ ఉండేది కాకుండా డిఫరెంట్ గా మల్టిపుల్ వాల్యూస్ కూడా అలా చేస్తుంది అనమాట. ఓకే, మనం చూడగానే కనుక్కోగలం స్క్వేర్ బ్రాకెట్ ఇస్తే లిస్ట్ అని.
కానీ మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మన స్లైసింగ్ లో కూడా లిస్ట్ వాడినాం, ఐ మీన్ స్క్వేర్ బ్రాకెట్ వాడినాం. అది ఇండెక్స్ కోసం వాడినాం. వేరియబుల్ తర్వాత వాడదాన్ని స్లైసింగ్ కోసం అంటారు. ఇప్పుడు వేరియబుల్ డైరెక్ట్ డిక్లేర్ చేస్తే దీన్ని ఏమంటారు, లిస్ట్ అంటారు. లిస్ట్ అంటే ఏంటంటే మల్టిపుల్ వాల్యూస్ అలౌ చేస్తుంది. స్క్వేర్ బ్రాకెట్ తో ఐడెంటిఫై చేస్తాం, కామా సెపరేటెడ్ ఉండాలి, డూప్లికేట్స్ కూడా ఉండొచ్చు. ఓకే, అది చూడగానే తెలుసుకునేది. ఒకవేళ పైథాన్ తో ప్రూవ్ చేయాలంటే అది లిస్ట్ అని, దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏమి ఆపరేషన్ చేయాలంటే లెంత్ డిఐఆర్ లెంత్ ఎందుకు పడదాం, ఎన్ని మనకి ఎలిమెంట్స్ అంటారు. ఎలిమెంట్స్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఓకేనా. ఇప్పుడు దీంట్లో ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్? 1 2 3 4 ఓకేనా. కామా వరకు ఒక ఎలిమెంట్ అనమాట అట్లా. అంతేగాని హెచ్ ఒకటి వై ఒకటి ఇట్లా మొత్తం ఎన్నించారు. కామా వరకు ఒకటి, నెక్స్ట్ ఇంకో కామా వరకు ఇంకోటి, అట్లా 1 2 3 4 ఉన్నాయి అనమాట లెంత్. ఓకే, లెంత్ కంటే ముందు ఏం కనుక్కోవాలి? ఆపరేషన్స్ తర్వాత చేస్తావు. ఫస్ట్ అది ఏం డేటా టైప్, ఏం డేటా కనుక్కోవాలి కదా. మీద ఏంటది టైప్ యూస్ చేసి టైప్. ఫస్ట్ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ సిటీస్. టైప్ కనుక్కోవాలి, లెంత్ కనుక్కోవాలి, డిఆర్ కనుక్కోవాలి. ఆపరేషన్స్ అనమాట. సిఐసి ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ సిటీస్ సారీ టైప్. నెక్స్ట్ కంట్రోల్ డి లెంత్, టైప్ ప్లేస్ లో ఎల్ఈఎన్. నెక్స్ట్ కంట్రోల్ డి ఎల్ఈఎన్ ప్లేస్ లో డిఐఆర్. డిఐఆర్ కోడ్ కనిపించినాయి. కొంచెం యాడ్ చేసా కోడ్ ఎగ్జిక్యూట్ చేసే ముందు కొంచెం ఒక్క నిమిషం. ఓకే, Yeah. టైప్ వచ్చిందా? వచ్చింది. లిస్ట్ టైప్ అనేది లిస్ట్. నెక్స్ట్ దాంట్లో లెంత్ ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. నెక్స్ట్ ఆపరేషన్స్ వచ్చాయి. ఇప్పుడు స్లైసింగ్ చేసిన కావాలంటే ఏం చేస్తారు? హైదరాబాద్ బెంగళూరు కావాలంటే ఈ నుంచి తర్వాత చెప్తాను. ఫస్ట్ స్లైసింగ్ అయిపోవాలి. కింద 5th లైన్ లో ఆ 3 కామెంట్ చేసి చూసినాం కదా, వాటి మీద క్లారిటీ ఉంది. ఆ 3 కామెంట్ చేసి కంట్రోల్ క్యూ, షార్ట్ కట్ కంట్రోల్ క్యూ. మౌస్ వాడద్దు, మాక్సిమం అవాయిడ్ చేయండి మౌస్. కంట్రోల్ క్యూ. ఓకేనా. ఇందులో నుంచి నాకు ఏం చేస్తాం? సిటీస్ ప్రింట్ ఫస్ట్ చూడాలంటే, అవుట్పుట్ చూడాలంటే ప్రింట్ ఆఫ్ సిటీస్ ఆఫ్ ఎంత పొజిషన్ ఎంత బెంగళూరుది. బెంగళూరు కావాలంటే 1 1 ఓకే, అది క్లారిటీ ఉందా? దానికోసం చెప్తున్నాను. నెగిటివ్ లో రావాలంటే కంట్రోల్ డి, నెగిటివ్ ఇండెక్స్ వాల్యూ నెగిటివ్ లో రావాలంటే చెప్పనా? నెగిటివ్ లో రావాలంటే ఇండెక్స్ వాల్యూ A3 -3 కంట్రోల్ డి చేసి -3.
ఓకేనా? ఇంకా మీకు క్లారిటీ లేదంటే లైన్ నెంబర్ 1 ఎండింగ్ ఎంటర్, ఫస్ట్ లైన్ ఎండింగ్ ఎంటర్, ఫస్ట్ లైన్ ఎండింగ్ ఎంటర్, స్క్వేర్ బ్రాకెట్ కిందకి వచ్చేసి స్పేస్ చేసుకుంటూ ఓకే. అట్లా అక్కడ కామెంట్ పెట్టు, కామెంట్ స్టార్టింగ్ లో కామెంట్ పెట్టు, 0 కామా దగ్గర కామా పెట్టు, కామా దగ్గర కామా పెట్టి 1 అట్లా కామా రిమూవ్ చేసి కామా దగ్గర కామా పెట్టు. నెక్స్ట్ బెంగళూరుకి సెంటర్ లో 1 పెట్టు అట్లా 1, 2, కామా డాట్ 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 n+1. అర్థమైందా? ఇక్కడ లిస్ట్ లో అయితే కామా వరకు వస్తుంది, వర్డ్ ఉంటే వర్డ్ ఎంటర్ వర్డ్ వస్తుంది అనమాట. డాట్ డాట్ పెట్టు అట్లా. ఓకే, అర్థమైంది కదా? స్లైసింగ్ కూడా ఎలా చేస్తాము లిస్ట్ లో. యా, అండర్స్టాండ్. సేవ్ అవ్వలేదు ఫైల్, సేవ్ చేసి రన్ చేయి. అప్పారు ఎంటర్ వచ్చిందా? బెంగళూరు. ఈ బెంగళూరులో నాకు 6 రావాలంటే బెంగళూరులో 6 ఒకటే కావాలి. ఫైండ్ ఆర్. ఇక్కడ ఇంకొక బ్రాకెట్ ఓపెన్ చేసి print minus- of cities. లేదు అక్కడ కాదు. నో 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 నో, ఫైండ్ ఎందుకు వస్తుంది? స్లైసింగ్ వాడుతున్నాం కదా, 6 ప్రింట్ అవ్వాలి. ఎక్కడుంది 6? Print of cities. యా, బ్రాకెట్ ఇక్కడ ఏది 3 తర్వాత ఏది ఇది ఏది ఈజియెస్ట్ వే? 5 ఈజియెస్ట్ వేనా -2 ఈజియెస్ట్ వేనా? -2. ప్రింట్ ఆఫ్ సిటీస్ -3 అంటే దాంట్లో బ్రాకెట్ లోపల బెంగళూరు ఉంది. ఆ బెంగళూరు నుంచి నువ్వు అడగాలి ఇండెక్స్ అనమాట. 8th లైన్ చివరిన స్క్వేర్ బ్రాకెట్ తర్వాత మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి -2. -2. ఓకేనా? అంటే మీకు ప్రింట్ లోపల ఏమొస్తుందో అవుట్పుట్ లో అదే అబ్జర్వ్ చేసుకోవాలి, అది క్యాప్చర్ చేసుకోవాలి మీరు. ఓకే, ఈ ప్రింట్ వాడింటే ఇది వచ్చింది అవుట్పుట్, దీని నుంచి కదా మనం అడుగుతున్న స్లైసింగ్ 6 కావాలని, యా, అట్లా అనలైజ్ చేసుకోవాలి మీరు. అర్థమవుతుందా? క్లియర్? ఎస్ అండి. ఓకేనా? సెగ్రిగేషన్ అనమాట. ప్రింట్ మెసేజ్ పెట్టినది కదా అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఈ ప్రింట్ లోపల ఇది ఉంది కాబట్టి ఇది వస్తుందా, దీని నుంచి మళ్ళీ అడుగుతున్నాడు 6 కావాలని, బెంగళూరులో 6 కావాలంటే మళ్ళీ ఇండెక్స్ మారుతాం. అంతేనా? యా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఆపరేషన్స్. కొంచెం మ్యాక్సిమం చేయదండి. లిస్ట్ ఆపరేషన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ చేయొచ్చు? అవుట్పుట్ లోనే. అవుట్పుట్ మ్యాక్సిమం చేయి, కన్సోల్ కమాండ్ ఉంటూ ఆపరేషన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ చేయొచ్చు? అప్ అండ్ క్లియర్, అప్ అండ్ టు క్లియర్, సార్ట్. ఓకేనా? అవి __ ఉండేటి కూడా అవి చూద్దాం. ఫంక్షన్స్. అదే డెండర్ లేదా మ్యాజిక్ ఫంక్షన్స్ అంటారు. లాస్ట్ లో మనం ఊప్స్ కాన్సెప్ట్ అయిన తర్వాత నేర్చుకుందాంలే. ఓకే, ఆపరేషన్స్ అపెండ్ యూసేజ్ check.py. సారీ అండి. హలో అండి, మీ వాయిస్ వినవట్లేదు. హలో, ఆ కొత్త ఫైల్ Yeah. తీసుకోప. అపెండ్ యూసేజ్ ఫస్ట్ ఆప్షన్ ఏముంది? అపెండ్ Okay. కదా. కంట్రోల్ ఓకే. సంథింగ్ టైప్ చేయి, కంట్రోల్ సంథింగ్ టైప్ చేయి, ఆప్షన్ వస్తుంది. కంట్రోల్ అపెండ్ యూసేజ్, ఓకే ఓకే, లిస్ట్ పెట్టినా ఓకే. అపెండ్ యూసేజ్ లిస్ట్ ఆపరేషన్స్ కదా ముందు ఫైల్ పెట్టింది. ఏం Okay. ఫైల్ పెట్టినాం? చెప్తానే ఎగ్జాంపుల్ ఉన్నాను, లిస్ట్. వదలతున్నావు. సారీ. ఓకే, దట్స్ ఓకే. ఉండి తిరుపతిలో ఏం కాదు.
ఓకే, ఇందాక సిటీస్ ఉంది కదప్ప, ఎస్. అదే కాపీ పేస్ట్ చేయి. లైన్ అంతా లైన్ 1 కాపీ పేస్ట్ చేయి. కింద సిటీస్ డాట్ అపెండ్ ఆఫ్ అపెండ్, నాకు చూసావు కదా ఆపరేషన్ నేమ్ APPEND, అపెండ్ ఆఫ్ ఢిల్లీ. ఢిల్లీ అనేది ఏంటి? స్ట్రింగ్ కదా, వేరియబుల్ కదా, ఐ మీన్ Yes, sir. స్ట్రింగ్ కదా, ఎలా Hmm. ఇవ్వాలి? అట్లొద్దు, ఆ ప్రాక్టీస్ నాకు వద్దు, అది ఎక్స్పీరియన్స్ కాదు. రిమూవ్ చేసి మొత్తం రిమూవ్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా రాయి. ఢిల్లీ అంటున్నా, ఢిల్లీ అంటే ఏమో అర్థం కాలేదు మనకి, కానీ అట్లా రాయాలి, కొటేషన్స్ రాయాలి. Hmm. రాసిన తర్వాత కొటేషన్ పెట్టడం కాదు. ఓకే, Yeah. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే సిటీస్ అనే వేరియబుల్ ని మనం యాడ్ చేసి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు లైన్ నెంబర్ 2 లో ఏముంటది? మెసేజ్ ఆన్సర్ ప్రింట్ ఆఫ్ సిటీస్. లైన్ నెంబర్ 1 ఎండింగ్ ఎంటర్. Yeah. లైన్ నెంబర్ 1 ఎండింగ్ ఎంటర్. ప్రింట్ ఆఫ్ సిటీస్. స్ట్రింగ్స్ తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్ ఇది. సిటీస్ ఇది బిఫోర్. ఓకేనా? థర్డ్ లైన్ లో ఆపరేషన్ చేయబోతున్నాం, లిస్ట్ ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ ప్రింట్ చేయబోతున్నాం. సేవ్ అండ్ రన్. బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ అపెండ్ చేసిన తర్వాత ఎలా మారిపోయింది అని చూస్తున్నాం. మినిమైజ్ చేయాలి. ముందు చూడు ఎలా ఉంది, హైదరాబాద్, బెంగళూరు, పూణే, చెన్నై. Chennai. అపెండ్ అనేది ఎందుకు వాడతారు? వాయిస్ రావట్లేదు. నా వాయిసా? నా వాయిస్ వినిపించట్లేదా ఎవరికి? వినిపిస్తుందండి. వినిపిస్తుంది Yeah. వినిపిస్తుంది మీ వాయిస్. అపెండ్ Maybe Sunil- అపెండ్ అయింది, అది యాడ్ అయింది. Delhi. ఎస్ ఎస్. ఓకేనా? అపెండ్ అనేది ఏం చేస్తుంది? ఒక్క ఎలిమెంట్ మాత్రమే యాడ్ చేస్తుంది. ఇప్పుడు కావాలంటే ట్రై చేయి. ఢిల్లీ కొట్టేసిన తర్వాత ఇంకోటి పెట్టు. థర్డ్ లైన్ లో కొట్టేసిన తర్వాత నువ్వు బ్రాకెట్ తర్వాత పెట్టిన కర్సర్, Hmm. కామా స్పేస్ ఇంకోటి ఏదన్నా ఇవ్వు, రాజస్థాన్ సంథింగ్ జైపూర్. సేవ్ అంటాను. కమెంట్ ప్లాట్ కొంచెం పైకి జరుపు. ఒకసారి అట్లా. క్లియర్ ఏమంటుంది? Append takes only one argument to అర్థమైందా? given. అపెండ్ అనేది ఒకటే తీసుకుంటది. ఒకటి Hmm. ఇంటీజర్ అయినా లేదంటే స్ట్రింగ్ అయినా వేరే ఏదైనా కూడా ఆ ఒకటే తీసుకుంటది ఎలిమెంట్ అన్నమాట. ఓకేనా? Yes. మామూలుగా స్ట్రింగ్స్ అబ్జర్వ్ చేశారు, ఇక్కడ లిస్ట్ కూడా అబ్జర్వ్ చేశారు. మామూలుగా అయితే స్ట్రింగ్ లో సిటీ డాట్ అప్పర్ అంటాం, దాన్ని ప్రింట్ చేస్తామా, ఒరిజినల్ లిస్ట్ ప్రింట్ చేస్తామా? కింద రాయండి, ఇంకో క్లారిటీ వస్తుంది. Okay. సిటీ ఈక్వల్స్ టు జైపూర్. సిటీ ఈక్వల్స్ టు స్టైల్ మిస్ అయింది. సిటీస్ జైపూర్. సిటీస్ లేదు సిటీనేలే స్ట్రింగ్ చెప్తున్నా. జైపూర్ కింద ప్రింట్ Yes. సిటీ డాట్ అప్పర్. ఇక్కడ ఆపరేషన్ ని ప్రింట్ చేస్తున్నాం, అబ్జర్వ్ చేశారు లేదో? అప్పర్ మెథడ్ ఇది. మెథడ్ అంటే ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. కానీ లైన్ నెంబర్ 3 లో ప్రింట్ అడిగినామా అపెండ్ అని? ఓకే, ఏంటంటే తేడా? ఇప్పుడు మళ్ళీ 7th లైన్ లో ప్రింట్ ఆఫ్ సిటీ కొట్టు. మళ్ళీ 7th లైన్ లో ప్రింట్ ఆఫ్ సిటీ. 6th లైన్ లో ఆన్సర్ ఏముంటుంది? 7th లైన్ లో ఆన్సర్ ఏముంటుంది? 6th లైన్ లో జైపూర్ అనేది అన్ని అప్పర్ కేస్ లో Upper case లో ఉంటుంది. 7th లైన్ లో జస్ట్ అన్ని స్మాల్ సిటీలో వేరియబుల్ కి ఏది అసైన్ చేసామో అదే ప్రింట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే రీజన్ ఉంది. మనకు డాటా టైప్స్ 6 ఉన్నాయి కదా, 6ని సెగ్రిగేట్ చేసినారు. ఇమ్యూటబుల్ అంటే చేంజ్ చేయలేమన్నమాట. ఇప్పుడు సిటీ ఈక్వల్స్ జైపూర్ ఉంది కదా, అది స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్, వి కాంట్ మాడిఫై. కావాలంటే కొత్త మెమరీ క్రియేట్ చేసుకోవచ్చు.
ఆ 6th రన్ లో చేసింది కొత్త మెమరీ అన్నమాట. ఉన్నదాన్ని మాడిఫై చేయలేం. ఇమ్యూటబుల్స్ అంటే ఇమ్యూటబుల్స్ కిందకైతే స్ట్రింగ్, టపుల్, ఫ్రోజన్ సెట్ వస్తాయి అనమాట. మ్యూటబుల్ అంటే మాడిఫై చేయొచ్చు అనమాట. లైన్ నెంబర్ 1 ఇంతకుముందు చెన్నై ఉంది, దాంట్లో కొన్ని ఢిల్లీ యాడ్ చేశాం కదా, yes, ఓకేనా. మార్చే వాటిని, చేంజ్ చేసే వాటిని మ్యూటబుల్స్ అంటారు. మ్యూటబుల్స్ కిందకి లిస్ట్, డిక్షనరీ, సెట్ వస్తుంది. కొంచెం పోన్ చెప్తానండి, డాక్యుమెంట్స్ అన్ని అయిపోయిందో చెప్తానండి. జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తాను అంతే మీకు. ఓకే, సేవ్ Okay. అంటాను. క్లియర్ చేసి స్క్రీన్ అంతా సిఎల్ఎస్ ఎంటర్ కొట్టు. సిఎల్ఎస్ ఎంటర్, కంట్రోల్-C కొట్టి, కంట్రోల్-C ఎరేజ్ చేయి, ఎట్లా పడలే. ఓకేనా, చూడండి అక్కడ లైన్ నెంబర్ 7 లో ఆన్సర్ మనం అప్పర్ చేసిన తర్వాత కూడా అది మారిపోయి అవ్వలేదు, సేమ్ ఉంది, ఎట్లుంటే అట్లే ఉంది కదా. జైపూర్ లాస్ట్ అవుట్పుట్ yeah, అర్థమవుతుందా? 5th లైన్ లో ఏం డిక్లేర్ చేసామో అదే ఉంది, ఎందుకంటే స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్. ఓకే okay, సరే, టాస్క్ దగ్గర లిస్ట్ ఆపరేషన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చేసుకొని రండి. నెక్స్ట్ నాకు ఇంకోటి కింద టాస్క్ రాసుకోపా, ఈ ఫైల్ లో టాస్క్ రాసుకో. differences between append comma extend and extend and extend తర్వాత and insert ఓకేనా. ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంటో కనుక్కొని రండి. లిస్ట్ ఆపరేషన్స్ లో ఎందుకు వాడతాము, ఎలా వాడతాము, ఏ సిచ్యువేషన్ లో వాడతాము అనేది మీరే నాకు చెప్పాలి, నాకు తెలియదు. అర్థమైందా? okay, అపెండ్, ఎక్స్టెండ్ అండ్ ఇన్సర్ట్ యూసేజ్ ఏంటి, ఎందుకు వాడతాం అనేది మీరే నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను మర్చిపోయాను అనమాట, అందుకోసమని. ఓకేనా. okay, నెక్స్ట్ ఇంకో టాస్క్ కింద డీటెయిల్స్ ఈక్వల్స్ టు కింద రాసుకో, కింద వేరియబుల్ రాసుకో, వేరియబుల్ కింద okay, డీటెయిల్స్ ఈక్వల్స్ టు లిస్ట్ ఓపెన్ చేయి. మ్యాథ్స్, సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ పెట్టు, సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ఏదో ఒకటి. కామా స్పేస్ 25 కామా స్పేస్ సోషల్ కామా 30 కామా స్పేస్ మళ్ళీ లిస్ట్ ఓపెన్ చేయి. ఇంకో లిస్ట్ 30 కామా ఇంకో Okay. లిస్ట్ ఓపెన్ చేయి. yeah, దాని లోపల మ్యాథ్స్, సోషల్, ఫిజిక్స్ తర్వాత 15 విత్ ఇన్ కోట్స్ లో 15 నెక్స్ట్ ఈ లిస్ట్ తర్వాత కామా ఆడ కాదు, బయటకు వచ్చి okay, అక్కడ కదా, దాని లోపల అంతే. కామా స్పేస్ ఇక్కడ 10 విత్ ఇన్ కోటేషన్ లో 10 కామా 20 టోటల్ కలిపితే ఎంత వస్తుంది, నెంబర్లను కలిపితే 130. 55, 70, 100, 100. 55, 70, 100.
100 వస్తుందా? 100. 25 plus 30, 55 plus 15, 70, 70. 70 plus 10, 80, 80 80 plus 20, 100. 100. అవుట్పుట్ రాసుకో కింద అవుట్పుట్ ఈక్వల్స్ టు 100. ఓకే, మీరు సో ఆపరేషన్ చేస్తే ఆ కావాల్సిన వాల్యూస్ అని బయట తెప్పిస్తే అడిషన్ చేస్తే 100 రావాలి ఆన్సర్. ఇది టాస్క్. అర్థమైంది మనం చెప్పాలా? ఎస్ అండి. ఓకేనా? టార్గెట్ ఏంటి? 100 రావాలంటే ఏం చేయాలా? నెంబర్స్ కావాలి, ఇంటీజర్స్ కావాలి. 25, 30, 20, 45 plus 30, 75 ఉంది. ఇంకా మిగతా ఎక్కడ ఉంది? కొటేషన్స్ లో ఉంది. అంటే ఫస్ట్ Quotation. వాటిని బయటకు తెచ్చుకోవాలి. ఓకే, కొటేషన్ లో ఉన్న వాటిని కన్వర్ట్ చేయాలి. అది తెలుసు కదా, అలా చెప్పినాం కదా మనం. Yes. క్లియర్ టాస్క్ అందరికి? Yeah, understood. ఎస్ అండి. ఓకే ఓకే, నెక్స్ట్ కొత్త టాపిక్, టపుల్ ఆపరేషన్స్. కొత్త టాపిక్ అంటే ఫోల్డర్. Folder. వెయిట్. దీనికంటే ముందు అక్కడికి వెళ్ళు, ఆ ఫైల్కి వెళ్ళు. ఇందాక మనం చూపించలేదు కదా ప్రింట్ ఆపరేషన్ చేస్తే ఏమొస్తుంది? లైన్ నెంబర్ థర్డ్ లో ప్రింట్ ఆఫ్ పెట్టు. ప్రింట్ ఆఫ్ అంటే దీంట్లో ఆపరేషన్ లో ఏం ఉండదు ఉంటుంది, అట్లా జస్ట్ నన్ ప్రింట్ అవుతుంది అనమాట. ఇది కూడా కామెంట్ చేయి. 11 to 12 కామెంట్ చేయి. 11 to 12 ఆల్రెడీ 9, 10 కామెంట్ లో ఉన్నాయి కదా, డబుల్ పడతాయి లేకపోతే. కంట్రోల్ క్యూ సేవ్ అంటాను, సేవ్ చేసి అంతే. ఏమొచ్చింది? నన్ను వచ్చింది కదా, దాంట్లో ఏం ఉండదు. ఓకేనా? మ్యూటబుల్స్ వాటిలో ఏం ఉండదు అనమాట. మొత్తానికి ఒరిజినల్ లిస్ట్ అప్డేట్ అవుతుంది అనమాట. ఓకే, క్లియర్ కదా? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మ్యాండేటరీవి ఇట్లా లిస్ట్ ఆపరేషన్ వాళ్ళు ప్రింట్ చేస్తే ఏమొస్తుంది అంటారు. ఓకేనా? ఓకే, అపెండ్ కి, ఎక్స్టెండ్ కి, ఇన్సర్ట్ కి డిఫరెన్స్ మ్యాండేటరీ. ఓకే, అందువల్ల నేర్చుకోండి మీరు అంటున్నా. వేరే అది తీసుకో. న్యూ ఫోల్డర్. టపుల్ ఆపరేషన్స్. అన్ని క్యాపిటల్ రాసి. మొదటి స్మాల్ రాయండి, క్యాపిటల్ రాయండి. మీకు ఎగ్జాంపుల్ టపుల్ ఎగ్జాంపుల్ ఏదో రాసి. ఇందాక ముందు ఫైల్లో సిటీస్ ఉన్నాయి కదా, కాపీ చేసుకో. లైన్ నెంబర్ 1. దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? వెయిట్, నేను అడిగింది అదేనండి. క్లాస్ విన్నావని అడిగింది అందుకోసమే. లేదు, నాకు కొంచెం ఐడియా ఉంది సార్. సారీ. అదే నీకు వచ్చు. ఫాస్ట్కి వెళ్తే మీకు తెలియదు కదా. ఓకే, సారీ. వెయిట్ చేయి తమ్ముడు, వెయిట్ చేయి. నెక్స్ట్, దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4. నాకు ఒక ఎలిమెంట్ కూడా ఉండకూడదు. ఎంటీ లిస్ట్ క్రియేట్ చేయాలని ఎట్లా? దాన్ని ఎట్లా ఉంచి కింద రాయండి ఎంటీ లిస్ట్. క్లాస్ ఉన్న వాళ్ళు సైలెంట్ గా ఉండండి, ఎందుకంటే మీకు వచ్చు. మీతో వాళ్ళు నేర్చుకోలేదు కదా, వాళ్ళకి అర్థం కావాలి కదా. అక్కడ ఎవరైనా అంతే, ఏ అబ్బాయిని కాదు. ఫస్ట్ తెలుసుకొని మనసులో పెట్టుకోండి అంతే. ఎక్స్పోజ్ చేయకండి బయటికి. ఓకే, సస్పెన్స్ మిస్ అవుతారు మిగతా వాళ్ళు. దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు? సిటీలో 0. ఎలా చెప్తున్నావు? చూడగానే చెప్పచ్చు. ప్రూవ్ చేయాలంటే Print of city. ప్రింట్ ఆఫ్ సిటీ కాదు, ప్రింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ సిటీ. సిటీ అంటే ఏమొస్తుంది? మన ఎంపీ లిస్ట్ నువ్వు ఏమి ఇచ్చినా అదే ప్రింట్ అవుతుంది. కానీ దానిలో ఎలిమెంట్స్ కౌంట్ కావాలి కదా మనకి. 0 ప్రింట్ చేయాలి.
హలో, స్క్రీన్ ఏమైంది? స్టాప్ అయిందా? అవునండి స్క్రీన్ కిరణ్ స్టాప్. లెఫ్ట్ అయ్యాడు. తను లెఫ్ట్ అయ్యారు. ఓకే ఓకే ఓకే. మీ నెట్వర్క్ ఇష్యూ ఏమో. అర్థమవుతున్నాయి క్లాసెస్ అందరికి? ఎస్ అంజీ. క్లియర్ నా? ఓకేనా? కన్ఫ్యూజ్ ఏమైనా అవుతున్నారా? మళ్ళీ ఫ్రైడే టెస్ట్ ఉంటుంది, లేదు, అందరినీ అడుగుతాను, అందుకోసమని మళ్ళీ మళ్ళీ డౌట్ లేదన్నా. ఉంటే చెప్పండి, మళ్ళీ చెప్తా. లేదంటున్నావు, అర్థం కావట్లేదా? హలో, ఎస్ అంజీ. అర్థమవుతున్నాయంటే లేదంటున్నావు, లేదంటే అర్థం కావట్లేదని, లేకపోతే అర్థమైన నీ డౌట్స్ ఏం లేదు, అర్థం లేదంటున్నావా? అవుతున్నాయి అన్న. ఓకే ఓకే ఓకే. ఏమో లేదంటే నేను అర్థం కాలేదు అనుకున్నా. లేదన్న. కొంచెం నా వాయిస్ కొంచెం టాకింగ్ స్పీడ్ గా ఉంటుంది, కొంచెం అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ చెప్తాను. ఓకేనా? ఓకే అన్న. మన రాయలసీమ వాళ్ళైతే క్యాచ్ చేయగలరు, వేరే వాళ్ళతో క్యాచ్ చేయలేరు. అవునా? మళ్ళీ వేరే వాళ్ళ హత్య అయిపోతుంది. అట్లని కాదు, కొంచెం మన వాళ్ళు ఎట్లా అంటే మన లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది, కొంచెం ఇదిగా ఉంటుంది కదా అన్నట్టుగా, అంతే. అవును. పవర్ కట్ ఇష్యూ. ఓకే, సేవ్ చేయండి ఎవరైనా మిగతా వాళ్ళు. ఐఎమ్ కనెక్టింగ్ బ్యాక్ అనుకున్నాను. అవుతున్నాడా? ఓకే. టాస్క్ చేసినారు లేదని 10th రోజు వ్యాలిడేట్ చేస్తా. ఓకేనా? ఆ రోజు ఉంటారు క్లాస్ లో, ఉంటారు లేదని ఆ రోజు డిసైడ్ చేస్తా. మీరు క్లాస్ చేయకపోతే చాలా ఇబ్బందులు పడి మీకు. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఇది ఏప్రిల్ కదా, మే, జూన్ సెకండ్ వీక్ లో స్టార్ట్ చేస్తా కొత్త బ్యాచ్. గవర్నమెంట్ నుంచి ఒక అప్డేట్ వచ్చిందంట, ఇంటర్నల్ గా తెలిసింది. ఇకపై ఫేక్ పిఎఫ్ అకౌంట్ క్రియేట్ చేయలేమని, 0 అకౌంట్ తో. ఏమన్నా ఎవరన్నా అన్నా? ఇందులో మనకు డీలింగ్ ఆప్షన్ ఇచ్చాడా? అవునా? డీలింగ్ ఎందుకు ఇచ్చాడు? ఒక ఏదైనా పార్లమెంట్ డబుల్ లో అకౌంట్స్ ఉంటే నో అది కాదు మ్యాటర్. నీకు ఆ, తెలిసిన తర్వాత మ్యాటర్. ముందు ఏం జరిగింది అనుకుంటున్నావు? పార్లమెంట్ లో ఏంది ఇన్ని పిఎఫ్ అకౌంట్లు ఉన్నాయి, ఇంతనే ఉంది, డబ్బులు ఎక్కడ పోయినాయి డబ్బులు అంటే, యాడ్ర స్వామి అవన్నీ ఫేక్ అకౌంట్లు, 0 అకౌంట్స్ ఓపెన్ చేశారని చెప్పింటే, ఫస్ట్ వాటిని క్లీన్అప్ చేయండి అని చెప్పి డీలింగ్ ఆప్షన్ ఎనేబుల్ చేసింది గవర్నమెంట్. అవునా? ఓకేనా? టకటకగా ఆ, అందరూ రిమూవ్ చేసుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఇంటర్నల్ పిఎఫ్ బ్యాంక్ లో పనిచేసే వాళ్ళు, అదే పిఎఫ్ ఆఫీస్ పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి మనకు అప్డేట్ వచ్చింది అనమాట. ఇకపై 0 అకౌంట్ అంటే 0 డిడక్షన్ తో పిఎఫ్ క్రియేట్ చేయలేరు. చెయ్యొచ్చంట. ఫస్ట్ మంత్ శాలరీ కానీ సెకండ్ మంత్ శాలరీ కానీ పడ్డప్పుడు అందులో నుంచి అమౌంట్ డిడక్ట్ చేసుకొని చేయొచ్చు. దట్టు డిజిటల్ సిగ్నేచర్ కావాలంట ఎంప్లాయర్ది. వాళ్ళు చేయరు, ఫేక్ వాళ్ళు. ఎందుకంటే దానికి ఆఫీస్ సెటప్ ఉండాలి, చైర్స్ ఉండాలి, ఎంప్లాయర్స్ ఉండాలి, అవన్నీ ఉంటేనే చేయగలరు. ఇకపై టఫ్ కావచ్చు సిచ్యువేషన్, వితౌట్ పిఎఫ్ మనం ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది. విల్ సి, వెయిట్ ఫర్ ద అప్డేట్, అంతే, ఏం చేయలేం. అందుకోసమే ఇప్పటివరకు ఎగ్జిబిట్ ఇచ్చిన వాళ్ళందరికీ నేను స్పీడప్ చేసిన, డాక్యుమెంట్స్ ఇస్తున్నారు అంత. వాళ్ళు ఏ టైంలో మనకు నోటిఫికేషన్ రావచ్చు అఫీషియల్ గా. ఇప్పుడు కొత్తగా పిఎఫ్ క్లియర్ చేయాలంటే కాదా అన్న? అదే చెప్తున్నాను దాని గురించి కదా. అంటే అఫీషియల్ గా రాలేదులే, పిఎఫ్ అదే. ఆఫీస్ లో పనిచేసే వాళ్ళకు వచ్చిందంట నోటిఫికేషన్, వాళ్ళు మాకు అప్డేట్ ఇచ్చారు అనమాట. ఓకే అన్న. అదే రెజ్యూమ్ ఇచ్చే వాళ్ళు. కానీ అంజన్ ఆ? ఇప్పుడు ఇంట్రెస్ట్ గా ఉండే వాళ్ళు పిఎఫ్ అకౌంట్ క్రియేట్ చేసి ఉమ్. పెట్టుకోవచ్చు, ఎందుకంటే అడ్వాన్స్ గా. అదే అందుకోసమే నిన్న ఈ పిల్లలకి గ్రూప్ లో, ఇంటర్ గ్రూప్ లో ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ పంపించేశారు డాక్యుమెంట్స్ అన్ని. వాళ్ళు ఓకే. చేశారు. ఎందుకంటే అంత నోటిఫికేషన్ వచ్చినాక మనం చేయకపోతే మనం ఇబ్బంది పడతాం కదా. ఫేక్ అంటే వితౌట్ పిఎఫ్ నమ్మరు, పక్కా నమ్మరు, ఫేక్ అనుకుంటారు. ఇంకోటి, ఎంప్లాయర్ కి పిఎఫ్ యాక్సెస్ కూడా రిమూవ్ చేస్తారంట వెరిఫికేషన్ లో. ఆ 2 అప్డేట్స్ వచ్చాయన్నమాట. ఆల్రెడీ యూఏఎన్ నెంబర్ ఉంది, యూఏఎన్ నెంబర్ లో పిఎఫ్ నెంబర్ ఉంది, ఒక పిఎఫ్ ఉంది నాకు. నో అట్లా కాదు. నేను చెప్పినా కదా బ్రదర్ మీకు, యూఏఎన్ అనేది యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఒకటే ఉంటది. పిఎఫ్ అనేది కంపెనీకి ఒకటి ఉంటది.
తొందరగా పెట్టేస్తాను. అన్న మల్టిపుల్ పిఎఫ్స్ అకౌంట్స్ ఉంటాయన్నా? అదేం కాదులే, కొంచెం టెక్ ఏమో క్యాప్జిమిని మనం ఇగ్నోర్ చేద్దాం. ఆ కంపెనీకి వెళ్ళలే, టీసీఎస్ కి అమ్మ కూడా అయినాడు క్యాప్జిమిని వాడు బిజీ రేంజ్ చేస్తున్నాడు. ఓకేనా, అవునా? క్యాప్జిమినికి వద్దు, ఫేక్ అయితే వద్దు, జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఉంటే క్యాప్జిమికి వెళ్ళొచ్చు. ఓకే. ఓకేనా, ఇంకా టెక్ ఏం కూడా బిజీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. రెండు తప్ప మిగతా వాడికి ఓకేలే. 1 month 2 months 3 months ఉన్నా నో ప్రాబ్లం. ఒకవేళ లాంగ్ ఉన్నా కూడా మనం వేరే కంపెనీస్ ఉన్నాయిలే, దాని గురించి ఇంటెన్షన్ ఏం లేదు. ఓకే అన్న. ఓకేనా, క్లాస్ అయిపోయిన తర్వాత వీలైతే మధ్యాహ్నం అట్లా కాల్ చేయండి ఒక్కోరు, చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది. ఓకే, మాట్లాడండి మీరు. సరే అన్న. ఏదిన్నా మళ్ళీ ఓకే. చెప్పండి ఒకసారి. ఇదే Class పిఎఫ్ అకౌంట్ ఇకపై క్రియేట్ చేయలేము అని అన్నారు. ఓకే ఓకే అన్న, అది ఓకే అన్న. ఇంకా అది update- మళ్ళీ ఆఫ్టర్ క్లాస్ కాల్ చేయమన్నారు అన్న. దీని గురించే అందరూ ఎవరికైనా పిఎఫ్ అర్థమైందా గురించి లేదా ఏదైనా డౌట్స్ ఉంటే ఓకే అన్న, ఓకే అన్న, ఆఫ్లైన్ లో చేయండి అంటున్నా, ఆన్లైన్ లో కాకుండా. ఓకే. ఓకే అన్న, షూర్. Anjan, I'm back. Sorry for the inconvenience. దట్స్ ఓకే నో ప్రాబ్లం. అది ఓపెన్ చేయప ఫైల్. Yeah, open. దీంట్లో ఎంటీ అంటే ఎంటీ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలంటే ఎంటీ స్క్వేర్ బ్రాకెట్ పెట్టినా దాంట్లో లెంత్ కనుక్కోవచ్చు. కింద ప్రింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ సిటీ, ప్రింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ సిటీ ఎంత ఇస్తుంది? 0 ఆన్సర్ ఏమిస్తుంది? 0 ఇస్తుంది. అంతేనా? ఏలియన్ ఆఫ్ సిటీ, ఏలియన్ ఆఫ్ సిటీ. నెక్స్ట్ ఎంటీ స్ట్రింగ్ క్రియేట్ చేయండి. కింద ఎంటీ స్ట్రింగ్. నో అవన్నీ ప్రింట్ లెంత్ ఎస్టీఆర్ స్టైల్స్ కనిపిస్తున్నాయా? నార్మల్ వేరియబుల్ కి దీనికి తేడా కనిపిస్తుందా కొంచెం? అవి రిజర్వ్డ్ కీవర్డ్స్ అనమాట, వాటిని డైరెక్ట్ వేరియబుల్ గా వాడకూడదు. ప్రింట్ ఈక్వల్స్ టు Okay. అంజన్, ఏలియన్ ఈక్వల్స్ టు హలో అట్లా వాడకూడదు వేరియబుల్స్ ని. ఓకేనా, అవి రిజర్వ్డ్ అనమాట పైథాన్ కి సంబంధించి, వాటిని వాడకూడదు. ఖర్చు ఫేస్ రాలేదు దాని మీద. ఓకేనా, దాన్ని టచ్ చేయకూడదు మీరు. కింద మళ్ళీ ఎలా కనుక్కుంటాం ఇది ఎంటీ టెస్టింగ్ కాదని? కాపీ పేస్ట్, ప్రింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఏ. కాపీ పేస్ట్ లెంత్ ఆఫ్ ఏ. అన్న ఇది టుపుల్ చేస్తున్నాం కదా, డేటా పారెంథసిస్ లో ఉంటుంది. ఇంకా నేను చెప్తాను వెయిట్. నువ్వు క్లాస్ ఉన్నావు ఆల్రెడీ. ఓకే, క్లాస్ లో ఉన్నంతసేపు మీరు అఫీషియల్స్ కదా, జాబ్ చేస్తున్నారు ఆల్రెడీ. కాల్ మీ అంజన్. ఓకే, మిస్టర్ అంజన్ ఏదైనా పర్లేదు. ఓకేనా, క్లాస్ లో ఉన్నంతసేపు మీరు బయట కావాలి ఏమైనా పిలిచలేదు, రేపు పలుకుతున్నప్పుడు. ఓకే, ప్రింట్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఏ. ఎందుకంటే మిగతా వాళ్ళు అట్లే ఫాలో అవుతారు. అబ్బాయి ఇట్లే మా స్టూడెంట్, ఓకేనా, తెలుగులో ఉన్నా అని చెప్పి తెలుగులో మాట్లాడినాడంట. నువ్వు ఏమున్నా పర్సనల్ గా బయట కంటే మాట్లాడు, చాటింగ్ లో కూడా ఇంగ్లీష్ లోనే పెట్టు. నాకు తెలుగు వచ్చినా కూడా నేను మాట్లాడని చెప్పి అంటున్నాడు. ఓకేనా, మీరు అట్లా తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి అట్లా అనుకున్నారు అనుకోండి, ఎప్పటికీ వాళ్ళు ఇబ్బంది చేస్తారు. ఎందుకంటే మన గురించి మనమే డిగ్రేడ్ చేసుకోకూడదు. తెలిసిన వాళ్ళు కదా అన్న అని చెప్పి అనుకుంటారని చెప్పి ఆఫీస్ లో పిలవద్దండి అంటున్నా. బీ ప్రొఫెషనల్, అంతే. అందరికి అర్థమైందా? Yeah, understand. ఓకే, నెక్స్ట్ ఎంటీ లిస్ట్ క్రియేట్ చేసినాం, ఎంటీ స్ట్రింగ్ క్రియేట్ చేసినాం, దాంట్లో లెంత్ కనుక్కున్నాం, స్ట్రింగ్ లెంత్ కనుక్కున్నాం. నెక్స్ట్ టపుల్ అండర్ స్కోర్ ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు లైన్ నెంబర్ 1 లో ఈక్వల్స్ తర్వాత ఉంది కదా, అది కాపీ పేస్ట్ చేయపా. పేస్ట్. ఓకే, స్క్వేర్ బ్రాకెట్ రిమూవ్ చేసి పారాంథసిస్ నార్మల్ బ్రాకెట్ పెట్టు. టైప్ అనుకోండి, టైప్. నెక్స్ట్ లెంత్. ఇంకోటి ఏం కనుకుంటారు? అది కొత్తది కదా టాపిక్. ఆపరేషన్స్ అంటే ఏం వాడతారు? టిఐఆర్. టిఐఆర్, ఇమ్మేటబుల్, ఇట్ కాంట్ మోడిఫై. కంట్రోల్ డి చేయాలి, రాయకుండా మళ్ళీ. Okay. ఓకే రాసాం కదా ఆల్రెడీ. ఓకే, కంట్రోల్ డి, డిఐఆర్.
లెంత్ అని వచ్చినాయి కదా, ఎంటీ లిస్ట్ ఎంటీ స్ట్రింగ్ వచ్చింది. నెక్స్ట్ టపుల్ లెంత్ ఉన్నాయంటే 4 వచ్చింది. టపుల్ yes. టైప్ And ఏంటంటే operation. టపుల్. దాంట్లో ఆపరేషన్స్ ఎక్కడ నుంచి చేయొచ్చు, ఎక్కడ నుంచి ఎక్కడ చేయొచ్చు. Count index. ఇది ఎక్కడ చూసారు అంతకుముందు ఎక్కడన్నా కౌంట్ వేటిలో ఉన్నాయి, వీటిలో స్ట్రింగ్ లో ఉన్నాయి. స్ట్రింగ్ ఆపరేషన్ చూడలేదా, గుర్తులేవా? స్ట్రింగ్ లో ఉన్నాయి 2. ఉన్నాయన్నా. No, yes. ఓకే, నెక్స్ట్ లిస్ట్ లో ఉన్నాయి, చెక్ చేయండి. డిఆర్ఎఫ్ లిస్ట్ కూడా దేనికన్నా. Okay. మినిమైజ్ చేయి, దాన్ని మినిమైజ్ చేయి. ఆ ఫైల్ కాదు, ఈ ఫైల్కి వెళ్ళు. దాంట్లో లిస్ట్ ఉంది కదా, మన కరెంట్ ఫైల్ ఓపెన్ చేయి. కరెంట్ ఫైల్, Okay. Okay. కరెంట్ ఫైల్ లిస్ట్ ఉంది కదా ఎక్కడన్నా. ఓకే, ఏదో వచ్చి డిఆర్ఎఫ్ కింద కంట్రోల్ డిఆర్. Yeah. ఉన్నాయా? Yes. ఓకే, మూడింటికి Index. స్ట్రింగ్ కి లిస్ట్ కి టపుల్ కి కామన్ గా ఆపరేషన్స్ ఏమున్నాయంటే కౌంట్ అండ్ ఇండెక్స్ చెప్పాలి. Count index. Okay. ఓకేనా? హైలైట్ చేయి వాటిని, మిగతా వాళ్ళు అబ్జర్వ్ చేసిన లేదు. లిస్ట్ లో హైలైట్ చేయి కౌంట్ ఇండెక్స్. ఓకే, వీటిలో ఆల్రెడీ చివరి 2 ఉన్నాయి కదా, క్లియర్ కదా. స్ట్రింగ్ లో కూడా Yes. ఉన్నాయి అనమాట. స్ట్రింగ్ లో కూడా కౌంట్ ఇండెక్స్ ఉన్నాయి, లిస్ట్ లో కూడా ఉన్నాయి, టపుల్ లో కూడా ఉన్నాయి. ఓకే, మినిమైజ్. 12th line లో నేమ్ ఈక్వల్స్ టు నీ పేరు రాయపా. నేమ్ ఈక్వల్స్ టు Okay. నేమ్ ఈక్వల్స్ టు నీ నేమ్. ఇప్పుడు డాటా టైప్ ఏంటిది? String. స్ట్రింగ్. నేమ్ అనేది స్ట్రింగ్. Yes. ఓకే, కామా. కిరణ్ తర్వాత కొట్టేసిన తర్వాత కామా పెట్టు. Okay. కొట్టేసిన తర్వాత కామా పెట్టుకోండి, అంతే, ఏం అనుకోలే. ఇప్పుడు టైప్ ఏంటి? లిస్ట్. లిస్టా? No. మనం నేర్చుకున్న ప్రకారం కొటేషన్ Double. అంటే ఏమవుతుంది? కొటేషన్ ఏమవుతుంది? String. కొటేషన్స్ లో స్ట్రింగ్. స్ట్రింగ్. ఓకే, ఇప్పుడు కామా ఎక్స్ట్రా ఉంది. ఓకేనా, చెక్ చేయండి ఒకసారి టైప్. Okay. సేవ్. Tuple. కొంచెం డేంజరస్ టపుల్, జాగ్రత్త. ఓకేనా, Hmm. ఒకటే ఎలిమెంట్ ఉంటే అది ఏ డేటా టైప్ అయితే అది వస్తుంది అనమాట. ఒకవేళ కామా ఇచ్చినామంటే టపుల్. నెక్స్ట్ కింద Yeah. నేమ్స్ ఈక్వల్స్ టు కిరణ్ కామా కుమార్. సెపరేట్ కొటేషన్ పెట్టు. కిరణ్ కామా కుమార్ కామా స్పేస్. దీని టైప్ ఏంటి? Tuple. అది కూడా టపులే. బ్రాకెట్స్ పెట్టినా పెట్టకపోయినా 8th లైన్ లో బ్రాకెట్ పెట్టినాం కదా హైదరాబాద్ ముందర, చెన్నై తర్వాత. Yes. అలా పెట్టినా ఇలా పెట్టకపోయినా కామా 1 ఉంది, టపులే. చెక్ చేయండి అది కూడా. టైప్ 13th లైన్ కాల్ పేస్ట్ చేయి. Tuple. ఓకే, 16th లైన్ లో ఎంటీ టపుల్ ఈక్వల్స్ టు పేరెంట్స్ ఓపెన్ క్లోజ్ చేయి. కనుక్కోదని
టైప్ కనుక్కో, లెంత్ కనుక్కో. ఓకేనా, క్లియరా? Yes. వితౌట్ బ్రాకెట్స్ చేయలేం ఎంటీ టపుల్, అది గాలికి వదిలేసి లేదు. ఓకేనా, ఖచ్చితంగా ఎంటీ బ్రాకెట్స్ అని ఇవ్వాలి. లిస్ట్ కి తెలుసుగా, లిస్ట్ ఎలా ఇస్తామో దీనికి కూడా అంతే అనమాట. Okay. ఓకే, స్ట్రింగ్స్, లిస్ట్, టపుల్ పర్ఫెక్ట్ ఉన్నారంతా? టపుల్ ఏం ఆపరేషన్స్ లేవు. కౌంట్ ఆల్రెడీ మీరు స్ట్రింగ్ చేసింటే ఇది కూడా అంతే అనమాట. ఓకే, లిస్ట్ ఆపరేషన్ చేసినప్పుడు టపుల్ కూడా ప్రాక్టీస్ చేయండి, క్లారిటీ వస్తుంది. Okay. ఇంకా ఎవరో పిలిచారు, డౌట్ ఏమన్నా? లైన్ నెంబర్ కోడ్ ఓపెన్ చేయి. Okay. సింగిల్ ఎలిమెంట్ తో ఎలా సెలెక్ట్ చేస్తారు? టపుల్ అంటే ఏం చెప్తారు? లైన్ నెంబర్ ఏం ఆన్సర్? సింగిల్ ఎలిమెంట్ తో టపుల్ క్రియేట్ చేయాలంటారు. ఎలా క్రియేట్ చేస్తాం? లైన్ నెంబర్ ఆన్సర్ ఏంటి? లైన్ నెంబర్ 12. ఓకేనా, కాంబా ఇచ్చామంటే అది టపుల్ అయిపోతుంది అనమాట సింగిల్ ఎలిమెంట్ తో. Okay. ఓకే, క్లియర్ అప్ప ఇప్పటి వరకు? Okay. అర్థమైందా? ఓకే, సరే. డౌట్స్ ఏం లేకపోతే అటెండ్స్ చేయండి. ఈ ఫైల్స్ క్లాస్ మీరు మిత్రులకు రెఫరెన్స్ ఉంటాయి, గ్రూప్ లో షేర్ చేయండి. Yeah, sure. 20 seconds. ఓకే, అటెండ్స్ వేయండి, ఎవరి పేరు ఎంటర్ చేయండి.